యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో ఆధ్యాత్మిక సంబరం నెలకొంది. గ్రామంలోని శ్రీ ఆది జాంబవ సహిత విశ్వేశ్వర విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆది జాంబవంతుడి దేవాలయ పునర్నిర్మాణంతో పాటు ఆదివారం నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ విగ్రహదాతలు దెంటకుర్తి సంధ్య, మురళీకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తి కావడంతో విగ్రహాల ప్రతిష్టాపన ఘట్టానికి కన్నుల పండుగ నిర్వహించేందుకు గ్రామస్తులు, కుల పెద్దలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కులగొడుగులు, కుల పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో భక్తి పార్వత్యంలో మునిగిపోయారు. ఆదివారం జరిగే ప్రధాన ఘట్టం కోసం కొలనపాక గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మరి ఎక్కడికి పంపించాలని అర్థం కాదు. ఎందుకు? మీరు నా మంత్రానికి వేయలేదు కాబట్టి, మంత్రం అయిన తర్వాతనో మంత్రం ఉంటనో వేశారు కాబట్టి. సర్వత్ర విజయం ప్రయచ్చ ప్రయచ్చ. ఓం ఐం క్రీం ఓం అనుకూలం ప్రయచ్చ ప్రయచ్చ. ప్రతికూలం నాశయ నాశయ. ఆపదో నివారయ నివారయ. సంపదో త్రయంబకాయ ఇదం నమః. ఐం క్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయ గణవరద సర్వజనమేవ శమానయ స్వాహా. ఇక్కడ మంత్రం మారింది. అయితే లక్ష్మీ గణపతయ ఇదం నమః అనే అన్ని తప్పులు మీకు రావాలని గణపతి వామగే కవింగ వీణాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ భోజవిశ్చేత సాధులకు స్వాహా. హరి ఓం శివం. హరి ఓం శివం. ఎంతో చరిత్ర కలిగిన కొలనపాక క్షేత్రంలో ఉన్న మనం మరి నిన్నటి నుంచి అంటే మార్చి 6వ తారీఖు నుంచి 3 రోజుల పాటు 6, 7, 8 మార్చి త్రయాహని దీక్షలో జరిగే ఆది జాంబవ విశ్వేశ్వర దేవాలయం పునఃప్రతిష్ఠ పునర్నిర్మాణ కార్యక్రమం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. 2వ రోజులో ఉన్నాం మనం ఇక్కడ. రేపు విశ్వేశ్వరుడు నంది సహితంగా, అదేవిధంగా భారతదేశంలో చాలా అరుదుగా ఉండే ఆది జాంబవుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా రేపు జరుగుతుంది. వీరితో పాటు గణపతి, వీరభద్రుడు, కుబేరుడు, ఆంధ్రప్రదేశ్ లో చాలా అరుదుగా ఉండే కుబేరు దేవాలయం కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠ జరుగుతుంది. వీరితో పాటు నవగ్రహాలు, జంట నాగుల యొక్క ప్రతిష్ఠ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే ఈ క్షేత్ర మహత్యం గురించి నేను చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. కొలనపాక అంటే వీరశైవులకే కాదు, వైష్ణవులకు కూడా ఎంతో పవిత్ర క్షేత్రము. శైవ వైష్ణవులకే కాదు, జైనులకు కూడా చాలా పవిత్ర క్షేత్రము. మరి ఈ క్షేత్రంలో ఈ ఆది జాంబవ క్షేత్రం భవిష్యత్తులో చాలా అద్భుతమైన అభివృద్ధి జరిగి అంటే ప్రతినిత్యం కూడా ఇక్కడ పండుగలాగా వాతావరణం నెలకొలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరి ఓం శివం. కొలనపాకలో 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జరుగుతున్న ఆది జాంబవ మఠంలో, మాదిగ మఠంలో ఆది జాంబవంతుడి విగ్రహంతో పాటు కుబేరుడు, వీరభద్రుడు, గణపతి ఇంకా ఇతర దేవీ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం గొప్ప సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాం. మాకు ఈ గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ లో పుట్టిన ఆ దంపతులు శ్రీ శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ సంధ్య దంపతులు గారు విగ్రహదాతలుగా ముందుకు రావడం, ఇక్కడ యావత్ జాతిని ఐక్యం చేయడం, అన్ని కులాల సహకారంతో, అందరినీ గ్రామ ప్రజల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవే అదృష్టం కలిగిందని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. దాతలుగా వచ్చిన ఆ కుటుంబ యజమానులు, వాళ్ళ కుటుంబం అందరికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టాైశ్వర్యాలు కలిగించాలని చెప్పి జాంబవ మహాముని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. అలాగే ఎంతో దూరం నుండి ప్రయాస ఓర్చుకొని వస్తున్న మా భక్తజన సోదరి మనలందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము.
ఇప్పటికే వచ్చి దర్శించుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ గొప్ప కార్యానికి, ఇంతటి మహాకార్యానికి తోడ్పాటును అందించి పూర్తి సహకారం, విగ్రహాలే కాకుండా భోజనాలు కూడా పెట్టి మా వారందరికీ పూర్తిగా సహకరించిన మా గురువర్యులు దింటకుర్తి మురళీకృష్ణ సంధ్యా మేడం గారులకు నేను మరొకసారి చేతులు జోడించి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. జై జాంబవ, జై కొలనుపాక.